ఇరాన్ అండ్ మిడిల్ ఈస్ట్ లో భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంది. సో ఈ యుద్ధం వల్ల ఇండియా పైన ఎటువంటి ఇంపాక్ట్ పడుతుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ అండి, ఆయిల్ ప్రైసెస్ చాలా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇండియాకి వచ్చే 20-30% ఆయిల్ ఇంపోర్ట్స్ అన్ని హోర్ముజ్ స్టేట్ నుంచి రావాల్సి ఉంటుంది. ఇరాన్ హోర్ముజ్ స్టేట్ ని క్లోజ్ చేసింది. సో దీనివల్ల ఆయిల్ ప్రైసెస్ చాలా పెరిగే అవకాశం ఉంటుంది. రెండవది, గల్ఫ్ కంట్రీస్ లో మన ఇండియన్స్ దాదాపు 80-90 లక్షల మంది వర్కర్స్ ఉన్నారండి. సో యుద్ధం వల్ల ఈ 80-90 లక్షల మంది జీవితాలకి, వాళ్ళ ఫ్యామిలీస్కి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. మూడవది, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేసేవాళ్ళు, టూరిజం అండ్ ట్రావెల్ బిజినెస్లో ఉన్న వాళ్ళు యుద్ధం వల్ల ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంది. ఈవెన్ స్టాక్ మార్కెట్స్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి, బీ కేర్ఫుల్. నాలుగవది, జియో పొలిటికల్ ఇంపాక్ట్. అంటే మన దేశం అటు అమెరికా ఇజ్రాయెల్తోనూ, ఇటు ఇరాన్తోనూ, రెండింటితోనూ మంచి సంబంధాలే ఉన్నాయి. సో ఇటువంటి సందర్భాల్లో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. ఇక ఈ యుద్ధం వల్ల పాజిటివ్ ఇంపాక్ట్ ఏంటి అనేది చూద్దాం. సో ఇంతకుముందు మనకు రష్యా ఉక్రెయిన్ వార్ సమయంలో మనకు రష్యా నుంచి చాలా చీప్గా ఆయిల్ దొరికిందండి. అదేవిధంగా ఇప్పుడు కూడా పరిస్థితులు అనుకూలిస్తే ఇరాన్ నుంచి మనం చాలా తక్కువ ప్రైస్కే ఆయిల్ కొనుక్కునే అవకాశం దొరకవచ్చు. రెండవది, ఇండియా యొక్క స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ పెరిగే అవకాశం ఉంది. ఎలా అంటే అటు ఇరాన్కి, ఇటువైపు ఇజ్రాయెల్ అండ్ అమెరికాకి, గల్ఫ్ కంట్రీస్కి కూడా ఇండియా మిత్రదేశంగానే భావించవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఇండియా యొక్క స్ట్రాటజిక్ వెయిట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇక మూడవది, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ పెరిగే అవకాశం ఉంది. సో మన డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి మంచి బూస్ట్ లభించే అవకాశం కూడా ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ యుద్ధం అనేది ఎప్పటికీ మంచిది కాదు. ఎలా చూసినా పాజిటివ్ ఇంపాక్ట్స్తో పోలిస్తే నెగిటివ్ ఇంపాక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. సో దీని గురించి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.